హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బంగారం కొనాలి అంటే ఎలా ప్లాన్ చేయాలి ఈ వీడియోలో మీరు చూస్తారు. ఈ వీడియోలో నేను మా పాపకి ఎలా కొన్నాను బంగారము, ఈ కొనేటప్పుడు ఎలాంటి డిజైన్స్ చూస్ చేసుకోవాలి, సో మనం బంగారం విషయంలో ఏ ఏ తప్పులు చేస్తాము, అలాగే లాస్ట్లో మీకు బంగారం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. విత్ స్కీము వితౌట్ స్కీమ్తో కలిపి నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో బంగారం గురించి ఏమాత్రం అవగాహన లేకపోతే ఈ వీడియో చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది. సో వీడియోలో మీకు కంటెంట్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో నేను మా పాపకి ఇలానే కొన్నానమాట. నాకు తెలిసినవి నేను చెప్తాను. ఫస్ట్ నేను మా పాపకి బ్రైడల్ సెట్ కొందాము అని అనుకున్నాను. సో దానికి ఏమేమి కావాలి, బ్రైడల్ సెట్ అంటే హడావుడి లేదండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ప్లాన్ చేస్తారో నేను కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో నక్లీస్, అలాగే హారము, నెక్స్ట్ బ్యాంగిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, నెక్స్ట్ బుట్టలు, చిన్న బుట్టలు మా పాపకు అన్నట్టుగా. ఆ పాప మ్యారేజ్ టైం కూడా ట్రెండ్లో ఉండే డిజైన్సే తీసుకోవాలని డిసైడ్ అయ్యానమాట. సో డైలీ వేర్ చైను, అలాగే పాపిడి బిళ్ళ, అంటే కొన్ని చోట్ల మగంతిక అని కూడా అంటారు కదా, సో అలాగా చంపసరాలన్నమాట. సో ఇది నేను అనుకున్నది. నెక్స్ట్ నా తాహతకు మించి ఏదైనా కొనాలి అంటే వడ్డానం అని అనుకున్నాను. సో నేను ఇంతవరకు కొనలేదులేండి, వడ్డానం కొంటే మీకు చూపిస్తాను, కానీ ఇప్పట్లో కొనే ఉద్దేశం లేదు. సో రేపు ఫ్యూచర్లో చూడాలి. సో ఇదన్నమాట బ్రైడల్ సెట్ నేను అనుకునింది మా పాపకి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను నక్లీస్ ఎలా కొన్నానో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నక్లీస్ కొన్నది నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో మా పాపకు నక్లీస్ కొనాలి అని, అంటే మా పాప పుట్టినప్పుడు మేము అనుకున్నాం, అమ్మాయి పుట్టింది, ఇంకా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో అందుకే అమ్మాయి పుట్టగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటాం కదా, మా పాపకు మంచిగా నగలు చేసి పెట్టాలి అని చెప్పేసి. సో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మా పిల్లలు ఫేస్ చేయకూడదు అని చెప్పి నేనైతే ఎలా ప్లాన్ చేశానో చూద్దారు రండి. సో అప్పుడు నేను రేట్ ప్రకారం మాకు 24 గ్రామ్స్ వచ్చేసి 5600 ఉన్నిందనమాట మేము కొన్నప్పుడు. సో అలాగా 24 గ్రామ్స్ అనేది కొన్నాము మా పాపకి. అప్పుడు మాకు వచ్చిన ఎస్టిమేషన్, మాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 1,34,400 అయితే పడిందనమాట. సో అప్పుడు అంటే మేము విత్ స్కీమ్లో తీసుకున్నామన్నమాట. సో విత్ స్కీమ్ తీసుకుంటే నాకు తగ్గింది. సో చాలా వరకు అమౌంట్ అనేది తగ్గింది. సో అలా కొన్న నక్లీస్ అనేది నేను మా పాపకి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ టుడే రేట్ ఇప్పుడు కొనాలి అంటే ఆ నక్లీస్ ఎంత పడుతుంది అంటే 22 క్యారెట్స్ వచ్చేసి 8,400 రూపీస్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రాసినప్పుడు ఉన్నిందనమాట. 24 క్యారెట్స్ వచ్చేసి 9,164 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 18 క్యారెట్స్ వచ్చేసి 6,873 రూపీస్ అయితే ఉందన్నమాట. సో అలాగే 22 క్యారెట్స్ వచ్చేసి 8 గ్రామ్స్ మనం కొనాలి అంటే 67,200 రూపీస్ అయితే అవుతుంది. అదే 10 గ్రామ్స్ కొనాలి అంటే 84,000 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అంటే విత్ స్కీమ్తో 80% మీకు వ్యాట్ మేకింగ్ ఛార్జెస్తో కలిపితే మీకు ఇంత అమౌంట్ అయితే పడుతుంది. సో ప్లస్ 3% జిఎస్టీ ప్రధానికి ఉంటుంది కదా. సో అలాగా మీరు రాగా ఇప్పుడు స్కీమ్లో జాయిన్ అయ్యి కొంటే మీకు ఇంత పడుతుంది. సో మీకు ఇంకా రేట్ పెరిగినా ఇంకా ఎక్కువే అవ్వచ్చు. సో ఎస్టిమేషన్ అనేది రాగా అనేది వేసాను నేను ఇక్కడ. సో 100 గ్రామ్స్ కొనాలి అంటే 8,40,000 అయితే అవుతుందన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకుంటే 22 క్యారెట్స్ అనేది మనం మన పిల్లలకి కొనచ్చు. నెక్స్ట్ 24 క్యారెట్స్ ఏదైనా మనం అది బిస్కెట్ రూపంలో కొనాలి అంటే 8 గ్రామ్స్ వచ్చేసి 73,312 రూపీస్ అనమాట. నెక్స్ట్ 10 గ్రామ్స్ కొనాలి అంటే 91,640 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ కొనాలి బిస్కెట్ అంటే 9,16,400 రూపీస్ అయితే అవుతుంది. సో ఇలాగ బిస్కెట్స్ కొంటే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ విత్ స్కీమ్లో ఎంత అవుతుంది, వితౌట్ స్కీమ్లో ఎంత అవుతుందో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ మనం బంగారం రేట్ ఎలా కడతారు అనేది తెలుసుకోవాలి. సో గ్రాము, ఈరోజు బంగారం రేటు ఒక గ్రామ్ ఎంత ఉంది, 8,400 రూపీస్ అయితే ఉంది. ఎన్ని గ్రామ్స్, 24 గ్రామ్స్. సో ప్లస్ నెక్స్ట్ వ్యాట్ ఎలా వేస్తారు, మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటుంది అంటే 24 గ్రామ్స్ ఇంటూ వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అంటే
ఈ గ్రామ్స్ కూడా మనకి వ్యాట్ అనేది మేకింగ్ ఛార్జెస్ అనేది వేస్తారు. మనం ఎన్ని గ్రామ్స్ కొంటున్నామో దాన్ని బట్టే మనకు వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్లస్ 3% GST. ఓవరాల్గా మనకు గోల్డ్ అనేది ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారండి ప్రతి షాప్లో అయినా. సో ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు 1 గ్రామ్ ఎంత పడుతుంది అంటే ఇప్పుడు 8,400 రూపీస్ ఉంది. సో దీనికి వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సో ఇంటూ 18%. ఒకవేళ నేను తీసుకున్న ఆర్నమెంట్ 8 గ్రామ్స్ 1 గ్రామ్ ఉండి అందులో 18% నాకు వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ వాళ్ళు వేస్తే నాకు ఎంత పడుతుంది ఓవరాల్గా 1 గ్రామ్ నేను తీసుకోవాలి అంటే వితౌట్ స్కీమ్తో 1,512 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో 1 గ్రామ్ అంటే ఎక్స్ట్రాగా నేను ఈ 8,400 కాకుండా ప్లస్ GST కాకుండా 18% వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెసే నాకు 1,512 రూపీస్ అయితే అవుతుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 24 గ్రామ్స్ ఎంత పడుతుందో చూద్దాం వచ్చేయండి. CGST SGST 3% వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 18% వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా 24 గ్రామ్స్ వచ్చేసి మనకు ఇప్పుడున్న రేటు ప్రకారం 2,16,100 అనమాట. సో మనకి ఇంత పడుతుంది 24 గ్రామ్స్ ఇప్పుడున్న రేటు ప్రకారం కొనాలి అంటే. అది మనం వితౌట్ స్కీమ్తో కొంటే 18% అయితే మనకు వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. సో అది వచ్చేసి మనం ఎక్స్ట్రా ఎంత కట్టాలి అంటే వితౌట్ స్కీమ్ అయితే 36,288 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో విత్ స్కీమ్ అంటే మీకు 2,16,100 అవుతుంది. సో వితౌట్ స్కీమ్ అంటే మీకు ఓవరాల్గా 2,37,288 రూపీస్ ఆ రేంజ్లో పడుతుంది అనమాట. ఇంకా ఎక్కువే పడవచ్చు, నేను ఎస్టిమేషన్ చేసి చెప్పాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి. సో వితౌట్ స్కీమ్ తీసుకుంటే మీకు 36,288 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా కట్టాలి. సో ఇలాగా ఒకవేళ మీరు వితౌట్ స్కీము కొనాలి అంటే ఎంత పడుతుంది, విత్ స్కీమ్ అయితే మీకు 2,16,100 రూపీస్ అయితే పడుతుంది. ప్లస్ 3% GST అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనం విత్ స్కీమ్తో వెళ్తే 24 గ్రామ్స్ కొనాలంటే మనకు 2 lakhs పైనే అయిపోతుంది. సో ఇలా మన ఎక్స్ట్రాగా కట్టే స్తోమత మనకు ఉంది అంటే హ్యాపీగా మీరు వితౌట్ స్కీమే కొనుక్కోవచ్చు. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎక్కడండి స్కీమ్ కడితేనే 1 yearకి మీకు పెరిగిపోతూ పోతుంది కదా అని చెప్పి. సో ఇంకేం చేయలేమండి, ఎక్స్ట్రా కట్టి వాళ్ళకి మనీ మనం విత్ స్కీమ్లో కొన్నా నష్టపోతున్నాం, ఇప్పుడు వితౌట్ స్కీమ్లో కొన్నా కూడా నష్టపోతున్నాం. ఎందుకంటే రేట్లు అలా పెరిగిపోతున్నాయి. సో ఈరోజు మనం బంగారంకి స్కీమ్ వేద్దామని చెప్పి వెళ్ళినా 8,500 అలా ఉన్నా కూడా మనం కొనే టైంకి 9,000 దాటిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఎంత లాస్ అవుతుందండి మనీ. సో అందుకే ఒకవేళ మీరు కొనాలి అంటే మీ దగ్గర మనీ ఉంది అంటే కొన్ని ఆఫర్స్ని చూసి కొనుక్కోండి. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ట్రై చేయండి. సో నేను మా పాపకి ఓన్లీ బంగారం మాత్రమే కొనాలి అని డిసైడ్ అయ్యాను. బంగారం అంటే ఎలాంటి స్టోన్స్ లేకుండా పూసలు లేకుండా కొనాలి అని ఫస్టే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో స్టోన్స్ పూసలకి వాళ్ళు వేసే ఛార్జెస్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. సో అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను ఓన్లీ బంగారం ఉండేదానిలాగే చూసి తీసుకోవాలి అని చెప్పి. సో పర్లేదు, మా పాపకి మంచిగానే డిజైన్స్ అనేది కుదిరిందనమాట. సో షార్ప్గా లేకుండా చూసుకున్నాను, ఎడ్జెస్ ఏమైనా షార్ప్గా ఉన్నాయా లేదా అని ప్రతిదీ అయితే చెక్ చేసుకున్నాను అనమాట. లెంత్ చూసుకున్నాను ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. కొంతమంది పిల్లలకి చూసేటప్పుడే షార్ట్గా తీసేసుకుంటారు, మళ్ళీ వేసినప్పుడు టైట్ అయిపోతుంది. వాళ్ళు పెద్దోళ్ళు అయినా కూడా వాడేలాగైతే తీసుకోవాలి ఎప్పుడు కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. సో నేను మా పాపని తీసుకున్నాను అనమాట. మా పాపకి ఏది సెట్ అవుతుంది, మా పాప ఫేస్కి ఏది సెట్ అవుతుంది అన్నట్టుగా చూసి తీసుకున్నాను. న్యూ మోడల్స్ మాత్రమే తీసుకున్నానండి, ట్రెండ్గా ఉండే డిజైన్స్ మాత్రమే చూస్ చేసుకున్నాను. సో నాకు నచ్చింది, నాకు నచ్చితే నా కూతురికి నచ్చుతుందనే ఒక ఆశ అయితే నాకుంది. ఎందుకంటే మన పిల్లలు మనం చెప్పినట్టే విన్నారనుకోండి ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటి నుంచే తీసి పెట్టేయచ్చు. సో నాకు నచ్చేలాగే బంగారం అయితే కొన్నాను. నెక్స్ట్ బ్యాంక్లో పెట్టినా కూడా ఎలాంటి వేస్టేజ్ అవ్వకుండా నాకైతే డబ్బులు కావాలి విత్ వెయిట్తో సహా. స్టోన్స్ పూసలు అవన్నిటికీ ఎలాంటి మనీ ఇవ్వరు కదా. సో అందుకే నెక్స్ట్ మనం రిటర్న్ ఇచ్చేసినా కూడా
దాని మీద ఎలాంటి వేస్ట్ అవ్వకూడదు మనం బంగారం అని చెప్పి ఇలా ప్లాన్ చేశానన్నమాట. రేపు దానికి ఫ్యూచర్లో అది నచ్చినా నచ్చకపోయినా మార్చాలన్నా కూడా ఎక్కువ మనీ కట్టనవసరం లేకుండా, ఇలాంటి పూసలకి ఇవన్నీ కట్ చేసేస్తారు కదా, అలా లేకుండా ప్యూర్ గోల్డ్తోనే ట్రై చేశాము. సో చాలా కష్టపడి స్కీమ్ కట్టాం కాబట్టి ఎలాంటి నష్టపోకుండా ఉండాలని చూసామన్నమాట ఇక్కడ. సో మనీ అనేది ఎవరికి ఊరిక రాదు. సో అందుకే ఎంత మనం తక్కువ పూసలు, ఎంత ఎక్కువ బంగారం ఉంటే మనకు అంత మంచిది. సో నేను మా పాపకి ఇలానే ప్లాన్ చేశానండి. మీకు ఎవరికైనా ఒకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు నచ్చిందా కంటెంట్ చెప్పండి. బాయ్.